టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరి ఈరోజు అప్డేట్ చూస్తే ఇక కొల్లుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియరెన్స్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ సంబంధించి గత వారం రోజుల క్రితం గవర్నర్ ఆమోదం తెలపడంతో నిన్న రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి రోజు మరి జీవో విడుదల చేయడం, మరి వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్పై ప్రభుత్వం ఆమోదించడం. మరి ఈ రోజు రేపు వివిధ డిపార్ట్మెంట్తో ఆర్థిక శాఖ సమావేశాలు కానున్నాయి. డిపార్ట్మెంట్స్ లో ఖాళీల వేకెన్సీపై రాష్ట్ర ప్రభుత్వం మరి ఖాళీలు సేకరించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ చూస్తే మరి గురుకులాలు కావచ్చు, డిఎస్సీ కావచ్చు, మరి గ్రూప్స్ నోటిఫికేషన్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, అంగన్వాడీ తదితర అన్ని నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం మరి ఆమోదం తెలుపుతున్నాయి. ఇక అంటే ఈ రోజు నుంచి శాఖల వారీగా కూడా మరి ఖాళీలు సేకరించనున్నారు. సంబంధించిన వార్తలు చూస్తే రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్స్ నోటిఫికేషన్ ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులతో పాటు గురుకుల, పోలీసు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహించిన దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశం నిన్న తీసుకున్న సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 24-20 సంబంధించి అంటే సంవత్సరం సంబంధించి 2024-20 సంబంధించి జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రణాళిక వేసింది. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటికి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ ఒకరికి సంబంధించి పూర్తయిన నేపథ్యంలో మరి కొత్త జాబ్స్ సంబంధించి అప్పుడు దానివల్ల నిలిపివేసిన విషయం తెలిసిందే. మరి ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తి వరకు కొత్త జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ నిలిపివేయనట్టు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్ జారీ కాలేదు. అంటే 2024 సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్ అయిపోయాయి. మరి ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆల్ ఇండియాతో పాటు ఇతర పరీక్షల పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ 8 నెలల కాలంలో కొన్ని శాఖలు రిటైర్మెంట్ పెరిగాయి. సో మన టీచర్ డిపార్ట్మెంట్ లో గురుకులాలు కూడా రిటైర్మెంట్ పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా డిఎస్ సంబంధించి మన పోస్ట్ పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ నెలాఖరులో 2 నోటిఫికేషన్లు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ 4,000 పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెలాఖరు రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆర్టీసీలో 3,000 పోస్టులకు ప్రభుత్వం సంబంధించి అనుమతి ఇచ్చిన విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కాగా మిగిలిన శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏడాది ఏప్రిల్ పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ 2 సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మరి గ్రూప్ 3 సంబంధించి నోటిఫికేషన్ జూలై రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. గురుకులకు సంబంధించి ఉద్యోగాలు, సింగరేణి అన్నిటి కూడా నోటిఫికేషన్ మరి ప్రభుత్వం రివ్యూ చేసి అన్ని నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇదే న్యూస్ సంబంధించి ఈనాడు చూస్తే ఇక కొల్లుల జాతర నోటిఫికేషన్ ప్రభుత్వం సమాయత్తం 20,000 పోస్టులకు భర్తీ అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం, త్వరలో ఖాళీల గుర్తింపు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. టీజీఎస్పీ మరి టీజీపీఎస్సీ కావచ్చు, పోలీసు, గురుకుల, వైద్య సంబంధించి పోస్టుల భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటన జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని ఇవ్వడం జరిగింది. మొత్తం 20,000 పోస్టులు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఖాళీ ఉన్నట్టు మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం చూస్తే ఇది డిపార్ట్మెంట్లో కూడా ఖాళీ అన్నిటిపైన ప్రభుత్వం మరి సేకరించి మరి గురుకులకు సంబంధించి కావచ్చు, డిఎస్సీ సంబంధించి అన్ని పోస్టులు కూడా మరి ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది. మరి ఆర్టీసీలో 3,030 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే మరి నేటి నుంచి టెట్ దరఖాస్తులు మరి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ సంబంధించి టెస్ట్ సంబంధించి ఈ రోజు నుంచి మరి అంటే ఏప్రిల్ 15 ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తారు. పేపర్ అనుకు 750 రూపీస్, 2 పేపర్ల ప్లేస్ 1000 రూపాయలు. మరి డీటెయిల్ నోటిఫికేషన్ ఇప్పటికీ మరి అవైలబుల్ గా ఉంది. మరి ఈ నెల 15 నుంచి సంబంధించవచ్చు హెల్ప్ డెస్క్ కూడా ప్రారంభించిన విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మనకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్ పరీక్షలు ఉన్నాయి. అలాగే మరి జూలై 20 నుండి టెట్ సంబంధించి పరీక్షా ఫలితాలు విడుదల ఉన్నాయి. మొత్తానికి అయితే అభ్యర్థులందరూ చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు సాధించి రాబోయే డిఎస్ సంబంధించి కావచ్చు, గురుకులకు సంబంధించి కావచ్చు, మరి టెట్ మార్క్ కీలకంగా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులందరూ మరి టెట్లో మార్కులు ఎక్కువ సాధించాలని మనం కూడా మన తరపున మరి విషయం చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month
3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 888 5555 202.